మా అమ్మ మా పాప అయితే శ్రీకాకుళం అయితే వెళ్ళారు. శ్రీకాకుళం వెళ్ళి చేపలు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా చేపలు అయితే మా ఆయన చేసేస్తున్నాడు. చేపలు చూడండి చాలా పెద్దవేనండి. చేపలు అయితే చేస్తున్నారు, ముక్కలు అయితే కోసేస్తారు. అలాగే ఇదిగోండి టమాటీలు అయితే తీసుకొని వచ్చింది, పచ్చడి అయితే పెడతదంట. టమాటీలు తీసుకొని వచ్చింది. అలాగే పచ్చిమిరపకాయలు, ఇది వడియాలకండి, తెల్లపిండి అండి. తెల్లపిండి వడియాలు అయితే పెడుతుంది, ఇంకా వడియాలకి ఇది. అలాగే చేపల పులుసు అయితే నేను రెడీ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు టమాటీలు ఇదైతే మిక్సీ చేసేస్తాను. అలాగే అల్లం వెల్లుల్లి కూడా దంచేస్తాను. ఇంకా మా ఆయన అయితే చేపలు చేసి ఇవైతే ముక్కలు అయితే కుట్టేస్తారు. ఇప్పుడైతే వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. టైం వచ్చేసి 8 అంతా అవుతుంది. ఇంకా చింతపండు అయితే నానబెట్టాను. చేపలు అయితే చేస్తానండి. చేపలు చేస్తే ఉప్పు కారం మసాలా అయితే కలిపేసాము. ఇంకా ఇక్కడ తాలింపు అయితే వేసేస్తున్నారు మా ఆయన. అవి మామిడికాయ ముక్కలండి. ఇంకా మామిడికాయ ముక్కలు వేసి చేపల పులుసు అయితే చేస్తున్నాం. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. మామిడికాయ ముక్కలు వేసి చేపలు. ఇంకా కొంచెం చేపలు అయితే ఉన్నాయి, అవైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. చేప ముక్కలండి, రేపు నైట్కి ఫ్రై అయితే చేస్తాను. ఇవి ఇంకా మా అమ్మ అయితే తెల్లపిండి తెచ్చింది అని చెప్పాను కదా, తెల్లపిండి అయితే నానబెడుతుందండి. ఇది వచ్చేసి వడియాలకండి. వడియాలు చాలా బాగుంటాయి. తెల్లపిండి వడియాలు చాలా మందికి తెలీదు. చూడండి ఇలా నానబెడతారు. చాలామంది ఏంటంటే అవి వడకడతారు, ఇసుకుంటుంది అనేసి. అలాగైతే కాదు, ఇదైతే తేడం అయితే మంచి తెల్లపిండి కట్టే తీసుకొని వచ్చింది. దంచేసి అయితే నానబెడుతుంది. ఇంకా మా ఆయన అయితే చేపల పులుసు చేసేస్తున్నారు. చింతపండు పులుపు అయితే వేసారు, మామిడి ముక్కలు కూడా వేసారు. ఇంకా పై మసాలాలకి అయితే ఇవి దంచుతున్నారు. మా అమ్మ అయితే ఇంకా తెల్లపిండి అయితే నానబెట్టడానికి రెడీ చేస్తుంది. మా చైతుకి అయితే సెల్ అయితే ఇచ్చిమంటున్నారు. ఒకటే ఉందండి మొబైల్, అందుకు వీడియో తీయడం కొంచెం కష్టంగా ఉంది. ఇంకో మొబైల్ అయితే తీసుకుంటాను అన్నారు. నాకైతే యూట్యూబ్ ఛానల్కి వీడియోస్కి. ఇక్కడైతే చింతపండు పుల్ల వేస్తారు. ఇంకా చేప ముక్కలు అయితే వేయలేదు. ఇది పులుసు మరిగిన తర్వాత ముక్కలు అయితే వేస్తారు. ఇక్కడైతే చేపల్లో వేయడానికి మసాలా అయితే రెడీ చేస్తున్నారు. ధనియాలు వేసారు కదా, ఇంకా బిర్యానీ ఆకు, అలాగే మసాలా ఐటమ్స్ అవన్నీ వేస్తారనమాట. యాలక్కాయలు, అలాగే లవంగీలు, బిర్యానీ ఆకు మొత్తం అన్నీ వేస్తారు. ఇప్పుడు ఇది దంచుతుంది కదండి, కొంచెం దంచితే బేగా నానిపోద్ది, ముక్కల్లా ఉండదు. దంచేసి కొంచెం వాటర్ వేసి అయితే నానబెడుతుంది, మెత్తగా అయితే ఉంటుంది. ఇంకా తెల్లపిండి అయితే ఒకసారి అయితే కడిగేస్తుందండి. కడిగేసి అయితే నానబెట్టద్ది. ఒకసారి అయితే కడిగేసి వాటర్ వేసి నానబెట్టిందండి. తెల్లవారు చూపిస్తాను, బాగా నానుతుంది. తెల్లవారు ఒకసారి మీకు అయితే చూపిస్తాను. చేపల పులుసు అయితే మరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మా ఆయన కొంచెం బియ్యం, ధనియాలు, అలాగే కొంచెం మెంతులు, లవంగీలు, యాలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ ఫ్రై అయితే చేశారు. అవి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి పులుసు అనేది చిక్కగా వస్తుంది. చాలా బాగుంటుంది పులుసు, చిక్కగా ఉంటుంది. అంటే నీరులాగా కాకుండా చిక్కగా వస్తుంది. ముద్ద వేసామండి, టమాటీ ఉల్లిపాయ ముద్ద వేసాము. అయినా కూడా ఇది వేస్తే ఇంకా చిక్కగా ఉంటుంది. అందుకే రోట్లో అయితే దంచేస్తారు. చేపల్లో అయితే ఉప్పు కారం అన్నీ కలిపేసాను. ఇప్పుడు చేప ముక్కలన్నీ మొత్తం అయితే వేస్తారు. ఇంకా మా అమ్మ టమాటీలు అవి తెచ్చింది, పచ్చడి అయితే పెడుతుంది.
చూపిస్తాను, పచ్చడి వీడియో కూడా చూపిస్తాను మీకు. టమాటీ పచ్చడి, నిలవ పచ్చడి ఎలా పెడుతుందో చూపిస్తాను మొత్తం మీకు. అవి 10 కేజీలు టమాటీ పళ్ళేనండి, ఎక్కువైతే పెట్టట్లేదు. ఒక 10 కేజీల పళ్ళు పచ్చడి అయితే పడుతుంది అంతే. ఇంకా ఇక్కడైతే చేపల పులుసు అయితే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. బాగా కస్తూరి మెంతి కూడా ఉంది. ఇంకా మా ఆయన విజయనగరం వెళ్ళాడు. విజయనగరం వెళ్ళిన తర్వాత కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చారు, మసాలా ఐటమ్స్. అవి కళాయి అయితే తీసుకొని వచ్చారు. ఇదేనండి ఆ కళాయి. వీడియో అయితే తీసానండి, వేరే మొబైల్లో వీడియో ఉండిపోయింది, అదైతే డిలీట్ అయిపోయింది వీడియో. మళ్ళీ ఒకసారి రేపు ఏవో తెచ్చారో చూపిస్తాను. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అది కొంచెం మరగాలి, ముక్క అనేది మనకి ఉడకాలన్నమాట. ఈ మసాలా ఐటమ్స్ అయితే దంచేస్తారు ఇప్పుడు రోట్లో వేసి. మసాలా మొత్తం వేసి దంచుతారు, చెత్తగా వస్తుంది పులుసు. ఇదిగోండి చేపల పులుసు, ఇదైతే ఉడుకుతుంది. పులుసు అయితే మరిగిపోయిందండి. బాగా అయితే మరిగిన తర్వాత చేప ముక్కలు అయితే వేసాను. ఇంకా ముక్క అనేది ఉడకాలి కదా. అలాగే ఇక్కడ మా ఆయన మసాలాలు అయితే దంచేస్తున్నాడు. ఈ గుండ దంచిన తర్వాత ఈ గుండ, అలాగే ఫిష్ మసాలా, ధనియాల గుండ ఇవైతే వేసేస్తాను. ధనియాలు వేసాము, ఇంక ధనియాల గుండ అవసరం లేదు కదా. ధనియాల గుండ అయితే వేయము, ఓన్లీ ఫిష్ మసాలా ఒకటే వేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ అందులో ధనియాలు వేసి దంచుతున్నాం కదా, అందుకే ధనియాల గుండ అయితే వేయట్లేదు. ధనియాలు ఫ్రై చేసి ఇంకా చేపల పులుసులో వేస్తాం కదా. అలాగే మా అమ్మ అయితే ఇక్కడ టమాటీలు అయితే 10 కేజీలు అయితే తీసుకొని వచ్చింది. 10 కేజీలు పళ్ళు అక్కడ ఎంచుకున్నారండి, కాకపోతే ఇప్పేసి పళ్ళులోని వేస్తుంది. నేనైతే ఈ వీడియో అయితే పచ్చడి వీడియో సపరేట్గా పచ్చడి వీడియో అనేది పెడతాను చూడండి. ఇంకా పళ్ళని అయిపోయిందండి. ఇంకా లాస్ట్ అయితే మసాలా అయితే దంచేశారు. ఇంకా మసాలా మొత్తం చేపల పులుసులో అయితే వేసేస్తున్నారు. ఫైనల్గా అయితే మసాలా దంచేసి చేపల పులుసులో వేస్తున్నారు. అంతేనండి. ఇందులో లాస్ట్ కస్తూరి మెంతి వేస్తే సరిపోతుంది. ఇంకా అన్నీ వేసినట్టుగానండి. కస్తూరి మెంతు, చికెన్ మసాలా, ఇంకా ఈ 2 వేస్తే అయిపోయినట్టుగా చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇంకా చేపల పులుసు కూడా మరిగిపోతుంది. చికెన్ మసాలా అయితే వేస్తారు, అలాగే కొంచెం కస్తూరి మెంతి అయితే వేస్తున్నారు. కస్తూరి మెంతి అయితే వేసేస్తున్నారు. నైట్కి అయితే చేపలు ఉన్నాయి, ఉగాది స్పెషల్ చేపలు. పెద్ద పెద్ద పీసెస్ కోసి ఉప్పు కారం కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. నైట్కి అయితే వండాలి, ఉగాది స్పెషల్ అన్నమాట. చేపల ఫ్రై అయితే చేస్తున్నానండి. చెప్పాను కదా మధ్యాహ్నం చేపలు తెచ్చిందనేసి మా అమ్మ, ఇంకా రాత్రికి అయితే ఉంచుతాను అవి. ఇప్పుడైతే టైము 6:30 అవుతుంది. మా చెల్లెలు వచ్చారు, వాళ్ళకి వేడి వేడి చేపల ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి పెద్ద పెద్ద పీసెస్ కోసాను, ఇది పులుసు పెట్టేస్తాను. ఇది వచ్చేసి మా చెల్లికి వేపుతున్నాను అనమాట. ఎంత బ్రాహ్మణి పొద్దుగలు అయితే కోసాము, అదే వాటర్ మిలన్ అయితే కోసానండి. మా చెల్లికి అయితే చేపలు అయితే ఫ్రై చేసి ఇచ్చాము. ఇంకా వాడైతే ఇప్పుడే వచ్చారు, ఇంకా స్వీట్ పట్టుకొని వచ్చారు. అదిగోండి మంచం మీద ఉంది స్వీట్ డబ్బా. ఇంకా వాళ్ళ ఆయన, మా చెల్లి, వాళ్ళ బాబాయ్ అయితే వచ్చారు. వాళ్ళ ఆయన అయితే బయటకు వెళ్ళారు పని ఉందని.